సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం డాక్టర్ సమరం గారు రచించినటువంటి వ్యాధులు పథ్యాలు అనే పుస్తకంలో నుండి క్రిందటి ఎపిసోడ్లో వృద్ధాప్యంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో రక్తం పట్టాలంటే ఏం తినాలో తెలుసుకుందాం. ఈ మూల కారణం పుట్టుక నుంచి వచ్చేది కాదు. రక్తహీనత అనేది ఒక వ్యాధి కాదు. శరీరంలో నుంచి రక్తం తగ్గిపోవడానికి ఏదో ఒక మూల కారణం ఉంటుంది. ఈ మూల కారణం పుట్టుక నుంచి వచ్చేది కావచ్చు, లేదా పోషకాహార లోపం వల్ల కావచ్చు, లేదా మరో కారణం కావచ్చు. రక్తం లేకపోవడాన్నే ఎనీమియా అంటారు. ఎర్ర కణాలలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉండటం రక్తహీనతకు ప్రధాన కారణం. మొలలు ఉండడం వల్ల కానీ, బహిష్టులో తరచుగా ఎక్కువగా రక్తం పోవడం వల్ల కానీ, ప్రేగులో పుండు ఉండి దీర్ఘకాలంగా రక్తస్రావం జరగడం కానీ రక్తహీనత కలగడానికి ఒక కారణం. మరికొందరిలో గాయాలు తగిలి రక్తం విపరీతంగా పడిపోవడం కానీ, మరో కారణం వల్ల రక్తం విపరీతంగా పోవడం కానీ రక్తహీనతకు కారణం. రక్తంలో ఇమ్యూన్ బాడీస్ వల్ల ఎర్రకణాలు విరిగిపోయి కొన్ని మందులు సరిపడక ఎర్రకణాలు పగిలిపోయినా రక్తహీనత ఏర్పడుతుంది. రక్తహీనత పై కారణాలు కొన్ని కాగా, అసలు ఎర్రకణాల వృద్ధికి, హిమోగ్లోబిన్ తయారీకి ఆహారం ద్వారాను ఇతరత్రాను తగినంత ఐరన్, విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్, విటమిన్ C, ప్రోటీన్లు, ఇతర విటమిన్లు, ఖనిజ లవణాలు అందకపోవడం మరొక ముఖ్య కారణం. కొందరిలో పుట్టుకతోనే ఎర్రకణాలు విరిగిపోయే వ్యాధి ఉండడం, అసాధారణంగా హిమోగ్లోబిన్ ఉండడం కూడా రక్తహీనతకు కారణం. దీర్ఘవ్యాధులు ఉన్నవారిలోనూ, తరచూ వ్యాధులకు గురి అయ్యే వారిలోనూ, వినాళ గ్రంథులు సరిగ్గా పనిచేయని వారిలోనూ, తెలుసో తెలియకో కొన్ని విష పదార్థాలు శరీరంలోకి చేరడం వల్లనూ, క్యాన్సర్ వంటి వ్యాధులు కలగడం వల్లనూ రక్తహీనత కలుగుతుంది. అందుచేత ఎందువల్ల రక్తహీనత ఉన్నదో తెలుసుకుని మందులు వాడటం, సరైన ఆహారం తీసుకోవడం అవసరం. సాధారణంగా ఎక్కువ మందిలో రక్తహీనత కలగడానికి కారణం సరైన ఆహారం తీసుకోకపోవడమే. ఎందరో తాము కడుపు నిండా తింటున్నామనుకుంటారు, కానీ రక్తం పట్టడానికి కావలసిన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉండే ఆహారం తీసుకుంటున్నామో లేదో గమనించరు. ఎర్ర కణాలు ఉత్పత్తికి, హిమోగ్లోబిన్ తయారీకి ప్రోటీన్లు, ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, విటమిన్ C చాలా అవసరం. ఎక్కువ మందిలో రక్తహీనత ఏర్పడటానికి ఐరన్ లోపం కారణం. ముఖ్యంగా స్త్రీలలో రక్తహీనత ఎక్కువ కనబడుతుంది. దానికి కారణం వారికి పిల్లలు కలగడం, బహిష్టు సమయంలో రక్తం ఎక్కువ పోవడమే. రక్తహీనత ఉన్న స్త్రీల రక్త కణాలు చాలా వరకు ఉండవలసినంత ఎర్రగా ఉండక పాలిపోయినట్లు ఉంటాయి. దానికి ప్రధాన కారణం వారిలో హిమోగ్లోబిన్ తక్కువ ఉండటమే. హిమోగ్లోబిన్ తక్కువ ఉండడానికి ఐరన్ తక్కువ ఉండటమే కారణం. స్త్రీలలోనే కాకుండా చంటి పిల్లల్లోనూ, యవ్వనంలో అడుగుపెడుతున్న వారిలోనూ ఐరన్ లోపం వల్ల రక్తహీనత కనబడుతుంది. చాలామంది తల్లులు తమ పిల్లలకి 1-2 సంవత్సరాలు నిండినా ఇంకా కేవలం పాలే పడుతూ ఉంటారు. ఇది తప్పు. బిడ్డకు 6 నెలలు నిండిన దగ్గర నుంచి పాలు ఒక్కటే సరిపోవు. ఆకుకూరలు, కాయగూరలు, కోడిగుడ్లు వంటివి 6 నెలలు నిండిన దగ్గర నుంచి తినిపిస్తే రక్తహీనత కలగదు. ఎదిగే పిల్లలకు కూడా ఆహార లోపం వల్ల, అందులోనూ ఐరన్ లోపం వల్ల రక్తహీనత కలుగుతుంది. పురుషులలో కంటే స్త్రీలలో ఐరన్ అవసరం ఎక్కువ. ఎందుకంటే బహిష్టుల వల్ల, గర్భం రావడం వల్ల ఇతరత్రాను రక్తం పోతుంది. అంతేకాకుండా గర్భంలో ఎదిగే బిడ్డతో రక్తాన్ని పంచుకుంటుంది. అలాగే ఎదిగే వయసులో కూడా త్వరగా ఎదిగే శరీరానికి తగినంత రక్తం అవసరమవుతుంది. పచ్చపచ్చని ఆకుకూరల్లోనూ రాగి, సజ్జ, గోధుమ, విసురుడు బియ్యం, కోడిగుడ్లు, మాంసం, కార్జం, కాలేయం వంటి వాటిల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఎర్రని రక్తం కోసం వీటిల్లో కొన్నింటినైనా రోజు తప్పకుండా తీసుకోవడం అవసరం. ముఖ్యంగా ఆకుకూరలు, గుడ్లు, మాంసం రక్తం పట్టడానికి అవసరం. రక్తం పట్టడానికి కావలసిన సరైన ఆహారం తీసుకున్నప్పుడే చాలామందికి నీరసం, కాళ్ళు గుంజడం, ఊరికినే అలసిపోవడం, ఎప్పుడూ ఓపిక లేనట్లు అనిపించడం ఉంటాయి. రక్తం లేకపోవడంతో నాలుక, పెదవులు, బుగ్గలు, చేతులు పాలిపోయినట్లు అవుతాయి. శరీర ఛాయ కూడా కళలేకుండా పాలిపోయినట్లు కనబడుతుంది. గోళ్లు కూడా నిలువుగా చార్లు పడతాయి. అంతేకాదు కొందరిలో గోళ్లు గోతులు పడి చెంచాల్లాగా తయారవుతాయి. నాలిక కొట్టుకుపోయినట్లు, పుండుపడినట్లు ఎర్రగా తయారవుతుంది. కొందరికి రక్తం లేకపోవడంతో గొంతుకులో ఏదో ఉన్నట్లుగా అనిపిస్తుంది. మరికొందరికి గుండె పెరుగుతుంది. కొందరు మంచి ఆహారమే తీసుకుంటున్నా
జీర్ణకోశం ప్రేగుల్లో పురుగు ఉండి రక్తం లేక పాలిపోతారు. అందుచేత రక్తహీనత ఉన్నప్పుడు మలపరీక్ష చేసి మందులు వాడటం అవసరం. ఇంకొందరి విషయంలో జీర్ణకోశ వ్యాధులు ఉండడం వల్ల తిన్నది వంట పట్టక రక్తం లేకుండా తయారవుతారు. అలాగే మరికొన్ని కారణాలు రక్తహీనతకి దారితీస్తాయి. అయితే ఎక్కువ మందిలో రక్తహీనతకు మంచి ఆహారం తీసుకోకపోవడం కారణం కనుక ఆకుకూరలు, మాంసం, గ్రుడ్లు తీసుకోవడం అవసరం. అలాగే అవసరాన్ని బట్టి ఐరన్ టాబ్లెట్లు, టానిక్లు, ఇతర విటమిన్లు, ప్రోటీన్లు తీసుకోవడం అవసరం. అప్పుడే ఎర్రని రక్తంతో శక్తివంతంగా పనిచేయగలుగుతారు, హుషారుగా తిరగగలుగుతారు. ఈరోజు మనం రక్తం పట్టాలంటే ఏం తినాలో తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో రక్తపోటు ఉంటే ఉప్పు ఎందుకు వాడకూడదో తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.